లైఫ్లో పెళ్ళైన వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలన్నారు? ఫస్ట్ ప్రయారిటీ. అందుకే ఫస్ట్ మైక్ కూడా ఇచ్చేస్తున్నా నేను. తను ఒక 2 నిమిషాలు విషెస్ చెప్పిన తర్వాత నేను ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. అండ్ షీ ఈజ్ మై వైఫ్ హారిక. చప్పట్లు కొట్టమని నేను చెప్పను. ప్రైజ్ లార్డ్. నా పరిచయం పాస్టర్ డేవిడ్ పార్లా గారు చేశారు. సో నా పేరేంటండి? హారిక. 2004లో మేము అన్నీ విడిచిపెట్టి అన్నీ కోల్పోయి, జీవితంలో అన్నీ నాశనం అయిపోయి, తండ్రిని కోల్పోయి, ఏమీ చేయలేని పరిస్థితిలో, దిక్కు తోచని పరిస్థితిలో ఒక్క ఉద్యోగం పట్టుకొని టింపనీ స్కూల్లో మమ్మీ ఒక టీచర్గా, ఎందుకంటే పల్లెటూరులో ఆ పరిస్థితిలో మమ్మీని ఉంచుకోవటానికి ఎవరు ఇష్టపడలేదు. సో అక్కడ నుంచి మాకు ఇక్కడ ఉద్యోగం చూశారు కాబట్టి మమ్మీకి ఇక్కడ వచ్చేసాము. నేను, తమ్ముడు, మమ్మీ ఇక్కడికి వచ్చేసాము. కొత్త ప్లేస్, కొత్త ప్రదేశం, ఎవరికీ తెలీదు, మేమెవరికీ తెలీదు. విశాఖపట్నం కొత్త, పల్లెటూరు నుంచి వచ్చాము, చెప్పాలంటే గుంటూరు నుంచి వచ్చాము. ఇక్కడ అలవాట్లు కొత్త, అన్నీ కొత్త. ఏం చేయాలో తెలీదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అప్పటికే చాలా నిందలతో ఉన్నాం. ఒక తండ్రి లేని పరిస్థితి ఒక కూతురికి బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, విచిత్రమైన ఫోన్ కాల్స్ వచ్చేవి, విచిత్రంగా మమ్మల్ని అడిగేవాళ్ళు, విచిత్రమైన ప్రశ్నలు అడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవా, అప్పుడప్పుడే యూత్లో ఉన్నాను నేను. మా పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడిని ఒక ఫాదర్గా ట్రీట్ చేయి, దేవుడిని అడుగు, దేవుడు నీకు అన్నీ ఇస్తారు. అప్పుడు నేను యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని, దేవా నువ్వు నాకు ఫాదర్గా ఉండు, యు ఆర్ ద ఫాదర్లెస్, ఫాదర్ టు ద ఫాదర్లెస్ అని వాక్యంలో ఉంది కదా, నువ్వు నాకు ఫాదర్గా నిలబడతావా నేను దేవుడిని అడిగాను. సో దేవుడు అంగీకరించారు అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైతే నేను నా జీవితాన్ని దేవునికి అప్పచెప్పేశానో, ఇక్కడ ఏ కాన్ఫరెన్స్ జరిగినా, ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా ఖచ్చితంగా మధ్యలో కూర్చునేదాన్ని. వినోద్ గారు చెప్పినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. ఆయన అక్కడ పైన కూర్చునేవాళ్ళు, నేను ఇక్కడ మధ్యలో ఎక్కడైతే నాకు సేవకులు కనిపిస్తారో అక్కడ కూర్చునేదాన్ని. బిగ్గరగా ఏడ్చేదాన్ని. హల్లెలూయా చెప్పమనగానే నాకు ఒక అవకాశం దొరికేది, పెద్దగా వినిపించినంతగా ఏడ్చేదాన్ని. దేవా, ఒకరోజు ఒక ఆశ కలిగింది, నన్ను కూడా వాడుకుంటావా? ఈ విశాఖపట్నంలో నేను వచ్చినప్పుడు నేను ఎవరికీ తెలియదు కదా, నన్ను కూడా వాడుకుంటావా? నన్ను కూడా యూజ్ చేసుకుంటావా? ఇలాగ విరిగిపోయిన జీవితాన్ని కూడా నువ్వు వాడుకుంటావా అని అడిగాను. లేదా నీ చర్చ్ బయట ఒక బెగ్గర్లాగా నన్ను ఉంచుకుంటావా? అక్కడైనా కూడా నేను ఈ వాక్యం అలా వింటూ ఉంటాను కదయ్యా. చర్చ్లోకి నేను మేబీ ఏం చేయలేకపోవచ్చు, పాడలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. నాకు బేసికల్గా మనుషులంటే భయం, స్టేజెస్ అంటే భయం, నాకు చాలా ఫోబియా. నేను వెళ్ళి నుంచోలేనయ్యా, నేను చేయలేనయ్యా, అట్లీస్ట్ బయట బెగ్గర్లాగానే ఉండనిస్తావా? అలా అడిగిన నన్ను ఈరోజు ఇదే స్థానములో ఒక సేవకులిగా, ఒక సేవకులాని భార్యగా, మీ అందరికీ నా పేరు తెలిసేలాగా నా తండ్రి చేశారు. నేను ఎందుకు నా పేరు అడిగానో తెలుసా? 2004లో నేను ఎవరికీ తెలీదు, 2023లో ఈ లోకానంతటికీ తెలిసేలాగా నా తండ్రి నన్ను ఎత్తుకొని చూపించారు. వన్నెస్ ఫస్ట్ సీజన్ అయినప్పుడు మధ్యలో నుంచున్నప్పుడు ఏ సేవకుల దగ్గర యోగ్యత లేదని నేను అనుకున్నాను, ఆ సేవకుల మధ్యలో వాళ్ళందరి ఆశీర్వాదముతో, ఎంత పరిశుద్ధుల మధ్యలో ఏంజిల్స్ లాగా వాళ్ళందరూ నాకు కనిపించారు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళతో కొంచెం ఈక్వల్గా నుంచొని పాడటం నా జీవితంలో గొప్ప సాక్ష్యం. అదే సేవకుల ఎదుట నుంచొని నా సాక్ష్యం ఎవరికీ తెలీదు. నేను డేవిడ్ పార్లా వైఫ్ అని అందరికీ తెలుసు, కానీ నే కుటుంబం నుంచి వచ్చానో, ఎలా వచ్చానో ఎవరికీ తెలీదు. కానీ ఈరోజు నా జీవితం మొత్తాన్ని వాళ్ళకు కూడా పరిచయం చేయడానికి, నన్ను పరిచయం చేయడానికి, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో, నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేమో, నా జీవితమే సజీవమైన సాక్ష్యం
దేవుడు తండ్రిగా నిలబడితే నీ జీవితంలో ఏదైనా సాధ్యమే, ఏమైనా చేయగలడు దేవుడు. ఒక టీచర్ కూతుర్ని ఒక సేవకురాలుగా చేసిన దేవుడు. నువ్వే జీవితంలో ఉన్నావో, ఏ పేరెంట్స్ నీడలో ఉన్నావో, ఎవరూ లేని స్థితిలో ఉన్నావేమో, నీ జీవితాన్ని ఒక్కసారి ఇదిగో దేవా నా జీవితం నీకు అర్పిస్తున్నాను నువ్వు ఇచ్చేస్తే, దేవుడుకున్న నీ జీవితాన్ని నువ్వు ఊహించని రీతిగా, అనుకోని రీతిగా మార్చగలిగిన దేవుడు. ఆయన మహిమ కోసం, ఆయన ఏర్పరచుకున్న దానికోసం నిన్ను మలచగలడు, మార్చగలిగే దేవుడు. నన్ను మలిచాడు. మీ ముందు ఈరోజు ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం. నా తండ్రి నన్ను ఇక్కడి వరకు తన చేయి పట్టుకొని నడిపించాడు. అదే తండ్రిని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, నన్ను నడిపించిన దేవుడు, నన్ను మాట్లాడిస్తున్న దేవుడు, నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు. గాడ్ బ్లెస్.